హాయ్ హలో అందరికీ, నేను మీ విజయ. మీరు చూస్తున్నారు తెలుగు టాక్స్ మీడియా. ఇవాళ మన ముందున్న గెస్ట్ మన బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ అనడం కంటే మగాల కోసం పోరాడే వీరుడు ఆర్ మగజాతి ఆనిముత్యం అంటే బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఆయనే మన శేఖర్ భాషా గారు. హాయ్ అండి. హాయ్ విజయ. బాగున్నారండి? మీ బాబు ఎలా ఉన్నారు? సూపర్. పేరు పెట్టేశారా? 21st డే కదా. ఓకే. సో ఎలా అనిపించింది బిగ్ బాస్ జర్నీ? బిగ్ బాస్ కవి ఖుషి కవి గమ్, కొన్ని కష్టాలు, కొంతమంది ఫ్రెండ్స్. అంటే అక్కడ సుఖపడడానికి పెద్ద ఏం ఉండదు, అన్నీ కొత్తగా ఏం లేదు. బట్ వీ మేక్ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ మధ్య గొడవలు పెడతారు. నేను అదృష్టవశాత్తు ఎక్కువ గొడవలు దొరకకుండా తొందరగానే బయటకు వచ్చాను. బట్ ఇంకా అది కాకుండా ఫుడ్ ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఉండేది. అది ఓకే. మీరు అంత త్వరగా బయటకు వచ్చేయడానికి 2 వీక్స్లోనే బయటకు రావడానికి రీజన్ ఏమిటి అనుకుంటున్నారు? ఒకటి ఫుడ్. ఒకే ఒక వెజిటేరియన్ అయిపోవడం నేను అక్కడ మొత్తం అందరిలోకి. 14 మందిలో యాక్చువల్గా 2 వెజిటేరియన్స్. ప్రేరణ కూడా మెల్లగా గుడ్డు తినడం మొదలెట్టేసింది. నేను అది కూడా తినలేక కొంచెం డల్ అయ్యాను. బట్ ఏదో ప్రోటీన్ పౌడర్తో అయినా మేనేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు బిగ్ బాస్లో. ఇంకా సెకండ్ వీక్లో లాస్ట్ 2 days కొంచెం డల్ అయ్యా. ఇంకెక్కువ రోజులు ఉండలేమేమో ఇక్కడ అనిపించింది. అంటే ఫుడ్ ఒకటే రీజన్ అంటున్నారా మీరు? ద మెయిన్ రీజన్. ఓకే. అంటే మీరు ఆ 2 వీక్స్లో జరిగిన టాస్క్లో 100% ఏ టాస్క్లో పెట్టారు? అన్నీ. అంటే ఫస్ట్ టాస్క్ నేనే గెలిచాను, మీరు గమనిస్తే. అది బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని వెళ్ళడం అనేది ఫస్ట్ టాస్క్. నేను బేబక్క నేను గెలిచాను. తర్వాత సెకండ్ టాస్క్ రోప్స్. ఆ రోప్స్లో కూడా ఐ వాజ్ థర్డ్ దాంట్లో కూడా. నా తర్వాత అదే నిఖిల్, నైనిక, తర్వాత నేను, తర్వాత నవీల్, తర్వాత ఏదో ఇట్లా ట్రాఫిక్ పోస్ట్ లాగా పెట్టే ఉంటాయి కదా, క్యాప్లు లాగా, అవి పెట్టుకొని ఎగిరేవి. అన్ని టాస్క్లు ఆడాను. బట్ సెకండ్ వీక్లో వాళ్ళే ఇవ్వాల టాస్క్లు ఎంతసేపు. అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తున్నాడు ఎవరెవరి పేర్లు. ఏదో వ్యాక్సింగ్ టాస్క్ అన్నారు, ఇట్లా పీక్కునేవి. అది వాళ్ళు ముందుగానే పేర్లు ఇచ్చేసారు, నవీల్, నిఖిల్ అండ్ పృథ్వీ అని చెప్పి. అంటే టాస్క్లు ఇవ్వక ఆడలేదని మీరు అంటున్నారు, కానీ సెకండ్ వీక్ మొత్తం డల్ అయిపోయారని హౌస్ మేట్స్ అందరూ ఎలిమినేట్ చేశారు. అంటే ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్కి చూపించకూడదు అనిపిస్తే మరి ఎందుకు అనిపించిందో ఆయన ఫీడ్. ఇప్పుడు నేను డల్ అవ్వడం అంటే మీరు చూడలేదు కాబట్టి మనం చేసింది అలా అనిపిస్తుంది. బట్ నాకు బయటకు వచ్చిన తర్వాత అదే అనిపిస్తుంది, అదేంటి మనం చేసిన అల్లరంతా ఎక్కడ పోయింది అని చెప్పి. మేము చూడలేదు అంటే మిమ్మల్ని చూపిస్తేనే కదండి మేము చూస్తాం. అంతే. ఇప్పుడు మీరు అన్నారు ఒక 300-400 జోక్స్ వేసాను అని, కానీ మాకు బయటకు వచ్చిన ఒక 2-3. ఎందుకు మీకు అంత స్క్రీన్ ప్లేస్ అయితే ఎక్కువ దొరకలేదు? అది ఎందుకనేది మనం యాక్చువల్గా ఆయన్ని అడగాలి. ఆయనకి ఎవరైతే ఎడిటింగ్ చేస్తున్నారో మొత్తం 350 గంటల్ని 24 గంటలు చేయాలి కదా. దాంట్లో మేబీ వాళ్ళకి అర్థం కాలేదా అనేది అనిపించింది. బట్ కొంతమంది తెలుగు రాక అర్థం కాదు, కొంతమందికి తెలుగు వచ్చినా జోకులు అర్థం కావు. మరి ఏ కేటగిరీలో అయినా సరే వాళ్ళకి అర్థం కాకపోవడం ఆర్ ఎల్స్ అర్థమైనా ఇవంత వర్త్ కాలేదు అనిపిస్తుంది వాళ్ళకి. మొత్తానికి వాళ్ళు ఇలా. మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు చెప్పారు నాగార్జునకి నేను ఎనిమి అని. ఏది మరి మాకు ఎక్కడ కనిపించలేదు. సర్ప్రైజింగ్లీ నాకెవరు అక్కడ శత్రువులు లేరు. సో ఒకవేళ కనుక వాళ్ళని ఎనిమిగా అనుకుని ఉంటే నిజంగానే గట్టిగా ఉండేవాడేమో. అందరూ మంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు కాబట్టి వచ్చేసే నేను. మరి సోనియా ఎనిమి అని చెప్పారు. ఎనిమి కాదు, ఎవ్వరు ఎనిమి కాదు. ఆవిడకి నాకు పర్సనల్గా ఏమీ లేదు. అదేదో ఫస్ట్ గొడవ స్టార్ట్ అవడం అంతే. బట్ అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ ఆవిడతో ఎనిమి అయితే ఖచ్చితంగా కాదు. ఆ గొడవ నిజమేనండి, లేకపోతే మీరు కావాలని ఏదన్నా? అసలు ఆ టైపే కాదు. ఓకే. నాకు సార్ ఎలిమినేట్ అయిపోయేటప్పుడు మీ వైఫ్ గురించి చెప్పారు కదా, డెలివరీ అయ్యింది, యూ హ్యావ్ ఏ హెల్దీ బేబీ అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇంకా బయటకు వచ్చేయాలి అని అనుకున్నారా అప్పుడు కూడా చెప్పిన తర్వాత? అంతకుముందే ఏదన్నా ఉన్నా కూడా ఏదో రకంగా వచ్చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఆయన చెప్పకపోయినా కూడా జరుగుతుందని తెలుసు కదా, డెలివరీ అనేది ఇవాళ రేపట్లో జరుగుతుంది. నాకేం చెప్పకపోతే ఇంకా టెన్షన్ ఉంటుంది మనిషికి. సో ఏదో రకంగా ఒకవేళ వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఏదో రకంగా బయటకు వచ్చేయాలి అనుకున్నాను. బట్ చెప్పిన తర్వాత అమ్మయ్య అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఒకవేళ వెళ్ళకపోయినా పర్లేదని ఒక సెకండ్ అనిపించినా అవకాశం వస్తే మాత్రం బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మన చేతుల్లో లేదు వెళ్ళడం ఉండడం.
ఒకవేళ అవకాశం రావడం అంటే ఎలా, ఏదో ఆడియన్స్ మనల్ని ఓడించాలి, లేదు బిగ్ బాస్ ఏదన్నా ఓటింగ్ పెట్టాలి కంటెస్టెంట్స్ మీద. సో అదృష్టం బాగుండి నాకు ఆడియన్స్ ఓట్లు కొంచెం లీడ్లో ఉన్నా కూడా బిగ్ బాస్ ఈ కంటెస్టెంట్స్తో ఒక అవకాశం కల్పించాడు. సో అలా బయటకు వచ్చేసి ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ మీకు ఓటేయకపోతే మీరు హౌస్లో ఉందరంటున్నారా? ఆదిత్య ఖచ్చితంగా ఉండేవాడిని. ఓకే, హౌస్లో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు, ఎవరు వీక్ అనుకుంటున్నారు? నబీల్ బాగా స్ట్రాంగ్ ఉంటాడు. ఓకే, వీక్ ప్రస్తుతానికైతే నాకు 9కే అనిపిస్తుంది ఉన్నవాళ్ళు. ఓకే, బేబక్క గురించి మీ బడ్డీ? బేబక్క మంచి ఎంటర్టైనర్గా ఉండేది ఉండుంటే, అన్ఫార్చునేట్లీ ఫస్ట్ వీక్లోనే వచ్చేసింది. బేబక్క కూడా తన ఎంటర్టైన్మెంట్ నుంచి పక్కకు వచ్చి ఎక్కువగా ఈ గేము గొడవలు వీటిలోకి వెళ్ళిపోయింది. బట్ బేబక్క నేను ఉంటే ఆ కెమిస్ట్రీ ఎలాగుండే, మంచి జోకులు బాగా మీరు పండాయి. హౌస్లో ఉన్నప్పుడు ఏమైనా ఫిక్స్ అయ్యారా ఏంటంటే బడ్డీస్గానే వెళ్ళి మళ్ళీ ఒకేసారి ఫస్ట్ 2 వీక్స్లో బయటకు వచ్చేసారు? అది యాదృచ్ఛికం అంతే, కంప్లీట్లీ. సో మణికంఠ గేమ్ గురించి బయటకు వచ్చిన తర్వాత చూసింది కొంత, బట్ అక్కడ నేను చూసినప్పుడు మాత్రం నాకు కొంచెం కోపం వచ్చింది. అంటే నా మీద ఏదో అన్నాడు ఇంకోటని కాదు, బట్ పేరెంట్స్ సావుని కూడా గేమ్ కోసం వాడుకోవడం అనేది నాకు ఎందుకో నచ్చల. చెప్పాను నేను అతనికి ఆ విషయం. బట్ అప్పటి నుంచి నాకు ఎందుకో అతను ఫేకే అనిపిస్తూ ఉండే ఎమోషన్స్. అంటే అట్లీస్ట్ గేమ్లో అయినా హౌస్లో ఏదైనా గేమ్స్ పార్టిసిపేషన్ అయ్యి బాగుండడం తను. అప్పట్లో అన్ని గేమ్స్లోనూ ఆఖరిన ఉండేవాడు మణికంఠ. రోప్స్ గేమ్ కానీ లేకపోతే దేంట్లో కూడా పార్టిసిపేట్ సరిగ్గా లేకుండా. అంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ ఏవైతే అవన్నీ కావాలని సేఫ్ గేమ్ సెంటిమెంట్ గురించి సింపతి గెయిన్ చేయడానికి అంతే అనిపిస్తుంది. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కొన్ని చూశాను తన ఫ్యామిలీ కానీ గురించి. అంటే అంత ఏడుస్తాడు కన్నీళ్ళు అంత ఓకే ఉండి కూడా ఇట్లాగే కథలు చెప్తున్నాడు అన్నట్టుగా కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ స్టోరీలు పెట్టడం అనేది చూశాను. ఓకే, బట్ అంటే మీ అబ్బాయిలకి అంత త్వరగా కన్నీళ్ళు రావడం, తను మాటికి ఏడుస్తూ ఉంటాడు, దాని గురించి అంటే సీరియల్స్ యాక్ట్ చేస్తాడు అనుకుంటా తను. అవును, మరి సో అది ఇక్కడ చూపిస్తున్నారంటారా? ఓకే, సో ఇప్పుడు మనకంటే సీక్రెట్ రూము అది ఇది అని అంటున్నారు. ఒకవేళ పెడితే తను ఏమైనా కంటెంట్ ఇవ్వగలడు అని అనుకుంటున్నారా? ఏమో, బిగ్ బాస్కి కావాల్సిన బిగ్ బాస్ని అయితే తృప్తిపరుస్తున్నట్టే ఉన్నాడు. ఎక్కడున్న కెమెరాలతోనే మాట్లాడుతుంటాడు, జైలు పడేసినా కూడా కెమెరాలతో మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళతో పోలిస్తే మనకంట కొంచెం వీక్, గేమ్లో అయినా మెంటల్గా అయినా ఎలాగైనా. సో మరి అలాంటి వాళ్ళని హౌస్లో ఉంచి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు ఆట బిగ్ బాస్ చేతిలో కూడా ఉండదు. ఆయన ఏదో ఆడదాం అనుకుంటాడు, ఫైనల్గా ఏదో రిజల్ట్ వస్తుంది. సోనియాని సేవ్ చేద్దాం అనుకున్నాడు, ఆవిడ బయటకు వచ్చింది. అంటే మాకు అలా ఆదిత్యాన్ని పంపిద్దాం అనుకున్నాడు, నేను బయటకు వచ్చాను. సో దీన్ని బట్టి బిగ్ బాస్ బయాసిడా అంటే జనాల ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ కొంతవరకు వీళ్ళు ఉంటే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక టీవీ ప్రోగ్రామ్, వాళ్ళకి రేటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేదో ప్రజాస్వామ్యము లీడర్ని ఎన్నుకోవడం కాదు కదా మనం డిమాండ్ చేయడానికి. సో వాళ్ళు ఏం చూస్తారంటే ఫైనల్గా ఇప్పుడు జోకులు వేసాను అనుకోండి, ఈ జోకులను ఎక్కువ చూస్తారా లేకపోతే గొడవలను ఎక్కువ చూస్తారా, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలనేది వాళ్ళకి ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, ఈవిడ బాగా నెగిటివిటీ పెంచుతుంది, వీళ్ళకి మధ్య గొడవలు పెరిగితే ఎక్కువ మంది దాని గురించి డిస్కషన్స్ మాటలు ఎప్పుడైతే వస్తాయో ఓకే వాళ్ళని ఏదో రకంగా ఉంచుదాం ఆ నెగిటివిటీని అనుకుంటారు. ఎందుకంటే ఒక సినిమాలో విలన్ లేకపోతే హీరో గొప్పతనం ఏముంది? అవునవును. సో మరి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మీరు మీ జోక్స్ జోన్లోనే ఉండిపోయి ఎందుకు అంత క్లారిటీ ఉన్నప్పుడు మీరు గొడవలు ఆడుతూ హౌస్లో సర్వైవ్ అవ్వాల్సి ఉండాల్సింది కదా? నేను దీంతోనే సర్వైవ్ అవుదాం అనుకున్నాను జోక్స్తో, కానీ మరి బయటకు వచ్చేసారు. అంటే అది నా చాయిస్. అది అంటే మీరు అనుకుంటే బయటకు వచ్చేసారా? అది ఎలా అవుతుందండి? అడిగా నేను హౌస్ మేట్స్ని, ఓకే తను ఉందాం అనుకుంటున్నాడు, నాకు వెళ్ళాలనిపిస్తుంది, సో లెట్ హిమ్ బి. కానీ వాళ్ళు చెప్పిన రీజన్ పర్టికులర్గా అయితే ఈ రీజన్ అయితే చెప్పలేదు కదా మీ అలా చెప్పకూడదని చెప్పారు కదా నాగార్జున గారు ముందే క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. శేఖర్ భాషకి బిడ్డ పుడతాడు అని చెప్పి మీరు ఆ రీజన్ చెప్పి పెట్టకండి అని ముందుగానే చెప్పారు. మరి మీరు ఓకేనా రిసీవ్ చేసుకున్నారా? వాళ్ళు రీజన్ ఏంటంటే అంత యాక్టివ్ లేరు ఈ వీక్ అంతా, వాళ్ళందరూ ఏదో రకంగా మీరు అడిగారు కాబట్టి కావాలని చెప్పారు. అది నాకు తెలుసు, అందరికీ మీ ముందుగా సెట్టింగ్. అది ఓకే, ఇంకా ఎలిమినేషన్ గురించి మీరు ఎలిమినేట్ అయినందుకు మీకు బాధ ఏం లేదు? వీళ్ళు వచ్చేటప్పుడు పాప మా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నానని చెప్పి ఆ బాధ తప్ప ఇంకా వేరే బాధ లేదు. ఫ్రెండ్స్ ఎవరున్నారు మీకు అంత క్లోజ్ ఫ్రెండ్స్? అందరూ నిఖిల్ మంచి ఫ్రెండే, పృథ్వీ కూడా చాలా మంచి ఫ్రెండ్, యష్మి. కానీ హౌస్లో మాకెక్కడ మీ వాళ్ళతో అంత కాన్వర్జేషన్ ఉన్నట్టుగానే అంత బాగున్నట్టు ఎక్కడ తొక్కేశారు అక్క, తొక్కేశారు. అంటే
అవి చూపించట్లా. నేను జనరల్గా ఎంతసేపు అంటే గేమ్ గురించి మాట్లాడితే చూపించేవాళ్ళేమో, నిఖిల్ నువ్వు అలా చేసేవి కదా, ఇలా చేసేవి కదా అని ఏదైనా. నేను జనరల్గా ఫస్ట్ వెళ్ళిన కొత్తలో పరిచయం చేసుకొని వాళ్ళ గురించి తెలుసుకోవడము, ఇంతకుముందు ఏం చేశారు, అట్లా ఇట్లా సరదాగా మాటలు, వాళ్ళని సరదాగా జోకులు వేయడం, చిలిపిగా ఏడిపించడం, ఇట్లాంటివి ఉండేవి. సో ఇవి అంటే నిఖిల్, పృథ్వీ, నేను, అభయ్ మేమందరం కలిసి స్విమ్మింగ్ చేసేవాళ్ళం, మేము నలుగురు. అదే నాకు తెలిసి ఒక్కరోజు కూడా మీరు చూసినట్లేదు. ఓ రోజు ఒక 4-5 రోజులు వరుసపెట్టి స్విమ్మింగ్ చేసాం, రకరకాల ఆటలు ఆడుకునే వాళ్ళం స్విమ్మింగ్ పూల్లో, ఏది రాలేదు. అసలు మీరే చెప్తున్నారు అంటే బిగ్ బాస్ ఇదైతే ఈ గొడవలు అయితే బాగా చూపిస్తారు, ఇదైతే అంత క్లారిటీ ఉన్నప్పుడు మీరు అంటే స్టేజ్ మీద మీరు ఇచ్చిన మాటలు కానీ మీ కాన్ఫిడెంట్ మేము చూసే వాళ్ళకి మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే, ఉన్న మిగతా అబ్బాయిల్లో ఈయన టాప్ 5 కంటెస్టెంట్ బాగుంటారు అని చెప్పి జనాలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. మరి మీరు అదేం ఇవ్వలేకపోయారు. అందుకని అదైతే నేను మేబీ నేను ఉండేవాడినేమో, ఉండుంటే మెల్లగా ఈ గొడవలు కూడా బిగ్ బాస్ ఏం చూస్తూ ఊరుకోడు, ఏదో రకంగా ఎక్కడో చోట పొల్ల పెట్టి వీడిని రగిలిద్దామని అనుకుంటాడు. అలా రగిలినప్పుడు వచ్చేది వస్తుంది. కానీ నాకు వీళ్ళలాగా అదే పనిగా గొడవలు పెట్టుకొని చేయడం ఉండదు. అసలు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళారండి? ఎందుకంటే మనల్ని మనంగా ప్రజెంట్ చేసేది బిగ్ బాస్ ఒక్కటే, ఇంకా ప్రపంచంలో వేరే ఎక్కడ ఏ షోలో లేదు. ఇప్పుడు ఆర్జేయింగ్ చేస్తుంటే ఒక మైక్ ముందు కూర్చొని నేను ఏంటనేది ఎలా ఉంటుంది తప్ప, ఒక రియల్ లైఫ్లో 24 hours మనం ఎలా బిహేవ్ చేస్తాం, మనం ఎలా ఉంటాం, ఒక మనిషిని మీరు తెలుసుకోవాలి అంటే బిగ్ బాస్. అంతేగాని నేననేది ఏంటంటే వీడు ఎంత బాగా గొడవ పడతాడు, లేకపోతే ఎంత ఇదిగా చేస్తాడని కాదు. ఈ మనిషి ఎక్కడెక్కడ బాయిల్ అవుతాడు, ఎక్కడ ఫ్రెండ్లీగా ఉంటాడు, ఎక్కడ రియాక్ట్ అవుతాడు అనేది ఒక పర్సనాలిటీని, ఒక 14 మంది ఉన్నారు, వాళ్ళ పర్సనాలిటీని మీరు చూసి వాళ్ళతో మీరు ఫేవరెట్గా అభిమానిస్తారు, లవ్లో పడతారు వాళ్ళతో. అదే ప్రేక్షకులు చేసేది. వాళ్ళ పర్సనాలిటీకి ఫ్యాన్స్ అవ్వాలి తప్ప వాళ్ళు ఏదో ఎగిరారు, దూకారు, సరే లేకపోతే గొడవలు కొట్టుకున్నారు, ఇవన్నీ కాదు. ఇప్పుడు నేను అదే అనుకుంటా, పాయింట్ వచ్చినప్పుడు నేను గట్టిగానే పెట్టాను. యష్మికి సంబంధించి ఎప్పుడైతే ఆవిడ గట్టిగా అరుస్తూ మాట్లాడుతుందో, మరి నువ్వు నాకు చెప్పావు కదా ఏది బ్యాలెన్స్ లేదు అండ్ హైపర్ అయిపోతానని చెప్పి, నేను హైపర్ అయిపోతానని పెట్టాడు పాయింట్. అదే చెప్పి అక్కడ క్లియర్ కట్గా ఆవిడ కనబడుతుంది కదా హైపర్ అని చెప్పి, నన్ను ఎట్లా అంటావు నువ్వు? నేను ఆడినప్పుడు ఆడాను, అనవసరంగా ఊరుగా పూసుకొని నేను గట్టిగా గెలుకోలేదు. బట్ ఆ టైంలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను. నామినేషన్స్లో ఉన్నప్పుడు నామినేషన్స్ తమ్ముడే ప్యాకెట్. సో బేసిక్గా మీరు విన్ అవడానికి అయితే వెళ్ళలేదు, మీరు మీలా ఉండి జనాలు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వచ్చేద్దామని ఫిక్స్ అయ్యారా? జనాలు పంపించాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేసేవాడిని. దాంట్లో నాకు ఫస్ట్ నుంచి అదే ఉంది, జనాల మనసును గెలవాలి తప్ప ఏదో రకంగా పట్టుకొని నామినేషన్లోకి వెళ్ళకుండా దాక్కొని అలా ఉండాలని నాకు ఎప్పుడు లేదు. సో జనాల మనసుని గెలుచుకున్నారనుకుంటున్నారా? మీరు చెప్పలేదు. మాకు ఇష్టమే, మీరు స్టేజ్ మీద వెళ్ళినప్పుడే మేము ఫుల్ ఓకే ఈ బడ్డీస్ బాగా ఎంటర్టైన్ చేస్తారు అని చెప్పి. మీరు స్టేజ్ మీద బేబక్ గురించి స్టేజ్ మీద ఉన్నప్పుడు వేరు కదా, స్టేజ్ మీద అప్పుడు వెళ్తున్నాను. బట్ 2 వారాలు అదే అంటున్నాను. రెండో వారం నన్ను మీకు బిగ్ బాస్ చూపించలేదు, మరి ఆయనకి ఎందుకు నచ్చలేదు నాకు తెలియదు. బట్ నేను చూసింది మీరు మొదటి వారమే చూస్తుంటారు ఎక్కువగా. సో అదే మీకు ఎలా ఉందో మీరే చెప్పాలి అంతే. నేను చెప్తే నా డప్పు నేను కొట్టుకోవడం అవుతుంది అంతే. సరే అది మీరు చెప్పండి. ఓకే, బిగ్ బాస్ గురించి పక్కన పెట్టేద్దాం కాసేపు. మీరు అంటే అందరూ అడుగుతున్నట్టే కాదు, ఈ రాజ్ తరుణ్ లావణ్య అది ఏదైతే ఉందో మీరు ఏబీలో మెన్షన్ చేశారు కదా, మగాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలకి స్టాండ్ తీసుకుంటున్నానని. ఆ ఒక్క మ్యాటర్లోనేనా మిగతా ఇంకా వేరే ఎందులోనే తీసుకున్నారా? అంటే రాజ్ తరుణ్ అనే కాదు, ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో కూడా నేను మాట్లాడుతున్నాను, హర్ష సాయి విషయంలో కూడా మాట్లాడుతున్నాను. వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది సామాన్యులు ఎవరైతే ఉన్నారో, బాధింపబడ్డ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేను మాట్లాడుతున్నాను. ఇవాళ రేపట్లో ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి బయటికి. అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు రాజ్ తరుణ్ లావణ్యది తప్ప మిగతాది ఏది కూడా తెలియదు. అంటే మీరు కొంచెం వెతకాలి, యూట్యూబ్లో వెతికితే. ఎందుకంటే రాజ్ తరుణ్ కాబట్టి మీరు అందరికీ హైప్ అయింది, కానీ అంతకుముందే వీడియోస్ ఉన్నాయి మీరు గమనిస్తే. ఇలాంటివి ముందుగానే అసలు మొదలైన వేరే దీంతో మొదలైంది, రాజ్ తరుణ్ కన్నా ముందే మొదలైంది.
అందరూ ఏమంటున్నారంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళడం కోసమే ఈ మ్యాటర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు. నాకేమనిపించిందంటే ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మీకు వచ్చిన నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి ప్లస్ బిగ్ బాస్ హౌస్లో మగాళ్ళందరినీ మీ వైపు తిప్పుకునే ఓట్ల కోసం చేయడానికి మ్యానిపులేట్ చేయడానికి అంత ఏవీలో కావాలని మెన్షన్ చేశారేమో అనిపించింది. నేను ఏవి కూడా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు మన పర్సనాలిటీ స్టడీ చేసి వాళ్ళు చేయిస్తారు. ఏవి మనం ఏం చేయాలనుకుంటే అది జరగదు అక్కడ. కానీ మాట్లాడేది మీరే కదండి, మీకు నచ్చకపోతే తీసేస్తారు కదా, మీకు ఇష్టం లేకుండా ఇది చేయరు. అదే ఓకే, బట్ వాళ్ళు ఒక ఫార్మాట్ అంటారు. అదే అంత పెద్ద ఆయన పిలిచి ఛాన్స్ ఇస్తానంటే నాకు ఇది నచ్చలేదు అని చెప్తావు నువ్వు. సో ఇప్పుడు ఈ మగాల పట్ల అది మెన్షన్ చేసింది మీరు చెప్పింది కదా, వాళ్ళు అనుకున్నారు. బట్ ఓకే, దట్స్ ఏదైతే నాకు నచ్చిందా అనేది కూడా కాకుండా కంప్లీట్గా బ్యాడ్ అని అనిపిస్తే నేను ఆపుతాను తప్ప, సరే మీరు వేసుకుంటా అంటే వేసుకోండి అని చెప్తాను. ఇప్పుడు మీరు స్టాండ్ తీసుకోవడం వల్ల రాజధరణికి అంత అయింది, ఓకే అయిందా? న్యాయం జరిగింది జరుగుతుంది. మీరు తీసుకోవడం వల్లే న్యాయం జరిగింది అంటారా? అలానేం లేదు. సో బెయిల్ అయితే వచ్చింది. అంటే వాళ్ళిద్దరు నేమ్ కన్నా ఫస్ట్ మీ పేరే ఎక్కువ వస్తుంది కదా. వస్తే దానికి నేనేం చెప్తాను, వస్తే మీ పుణ్యం అంతే, మీడియా వాళ్ళు చేసిన హడావిడి అంతే. నా డౌట్ ఇది, అంటే మీరు పర్టికులర్గా మగాళ్ళ కోసమే ఎందుకు స్టాండ్ తీసుకున్నారు? అంటే అమ్మాయిల సైడ్ నుంచి కూడా చాలా జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయమ్మా. ఇప్పుడు అమ్మాయిలకు కూడా ఈ పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయికి సపోర్ట్ చేయడానికి మన వ్యవస్థలన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఒక అరుపు చాలు అందరూ వచ్చేస్తారు. బయట మీరు రోడ్లో ఒక అబ్బాయి మిమ్మల్ని కొట్టినా తిట్టకపోయినా, రే వీళ్ళని కొట్టేసాడు తిట్టేసాడు మీరు అరిచారు అనుకోండి, 10 మంది వస్తారు మీకు సపోర్ట్కి. అది ఒక అబ్బాయి అరిస్తే ఎవడు రాడు. సో నేను ప్రత్యేకంగా సపోర్ట్ చేయాల్సిన పనేం లేదు, అమ్మాయిలకి బోర్డు అంత సపోర్ట్ ఉంది. అలా అని ఎవరన్నా అమ్మాయి వచ్చి అన్నా నాకు ఇది జరిగిందంటే నేను ఖచ్చితంగా అమ్మాయి పక్షాన కూడా ఉంటాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు గమనిస్తే నేను ఈ పోరాటంలో జానీ మాస్టర్ గారి మిసెస్ సుమలత గారు యాక్చువల్గా అందరికన్నా పెద్ద సఫరర్ ఆవిడే. ఇప్పుడు పెళ్ళయి 2 పిల్లలున్న ఒక తల్లి అంటే ప్రాణం ఇచ్చి కంటారు పిల్లల్ని, వాళ్ళని ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా లేకుండా పిల్లల్ని చూసుకుంటున్న ఆవిడ కదా నిజంగా మనం ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే. ఒక తల్లి సమాజానికి 2 ఇచ్చింది పిల్లల్ని, వాళ్ళు రేపు కలెక్టర్ అవ్వచ్చు లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు. ఏమీ లేకుండా నేను ఏవో డ్యాన్స్లు వేసుకోను, నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నాను కాదు కదా. సో అందరికన్నా ఎక్కువ వాల్యూ ఎవరికైనా ఇవ్వాలంటే ఆడవాళ్ళలో కూడా తల్లికి ఇవ్వాలి. అందుకే మనం తల్లికి వందనం ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చూస్తుంటాం. మరి ఇంతమందిలో ఎక్కువగా నష్టపోయింది ఆవిడ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? మీకు కేసుని పెట్టిన వాళ్ళైనా మహిళలు కాదు కదా, ఈవిడే మహిళే కదా. అలాగే రాజధరణి కేసులో ప్రీతి అనే అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఇలా చేశారని చెప్పి ఆ అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి వెనకాల నేనే నిలబడ్డాను. సో అలా ఏం లేదు, ఇది ఎవరికి అన్యాయం జరిగినా నేను ఉంటాను. కాకపోతే అమ్మాయిలకి జనరల్గానే సపోర్ట్ బోర్డు దొరుకుతుంది, అబ్బాయిలని ఎవరు పట్టించుకోరు కాబట్టి సరే ఒకడు ఉన్నాడు చెప్పు కనీసం. అంటే నేను ఏదో చేస్తానో ఏదో చేయగలను అనేది పక్కన పెడితే కనీసం ఒకడు ఉన్నాడు వినడానికి, ఏదో ఎంతో కొంత సపోర్ట్ దొరుకుతుంది అన్నప్పుడు కనీసం ఆత్మహత్యలైనా ఆగుతాయి. ఓకే అంతే. సో ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న జానీ మాస్టర్ కేసు కానీ హర్ష సాయి ఆ 2 మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. అవుతుంది. సో దాని గురించి ఎవరిది తప్పు అనుకుంటున్నారు? ఈ అమ్మాయి సైడా అబ్బాయి సైడా? తప్పు అంటే నేను అనుకునేది ఏంటంటే, కేసు పెట్టడం ఫస్ట్ వెళ్ళి ఆ అమ్మాయి చేసింది, ఈయన చేయలే, జానీ మాస్టర్ చేయలే. కేసు పెట్టడం వల్ల ఆవిడకి డీతో ఫేమ్ వస్తే ఈయనకి డీ ఫేమ్ వచ్చింది. సో ఈయన భార్య సఫర్ అవుతున్నారు, పిల్లలు సఫర్ అవుతున్నారు. తప్పు అంటే వాళ్ళు ఆవిడ ఉద్దేశంలో ఆవిడ పెట్టిన కేసు ఏంటంటే జానీ మాస్టర్ ఆవిడని రేపు ఇలాంటివన్నీ గురి చేశాడనేది ఆవిడ అభియోగం. బట్ బయటికి ఎవరన్నా సరే ఒక సంవత్సరం ప్రేమించుకొని ఇలా ఉండి సడన్గా ఒకళ్ళు వచ్చి ఇట్లా కేసు పెడితే దాంట్లో ముందు వెనక పరిశీలించకుండా వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేయడం, రిమాండ్లో పెట్టడం అనేది నా ప్రాబ్లం. ఇదే జానీ మాస్టర్ వెళ్ళి ఆవిడ మీద కేసు పెడితే ఇలాగే అమ్మాయిని తీసుకెళ్ళి లోపల పెడతారా? అది జరగదు. సో ఒక బయాస్డ్ వ్యవస్థలో మనం ఉన్నాం. ఎస్పెషల్లీ నేను అనేది ఆవిడని లోపల వేయాలనేది నా పాయింట్ కాదు. ఇప్పుడు జానీ మాస్టర్ వెళ్ళి కేసు పెడితే ఆవిడని లోపల వేయడా అనేది దానికోసం నేను పోరాడట్లా. కనీసం ఇలాంటి కేసులు పెట్టినప్పుడు కళ్ళ ముందు తెలుస్తుంది వాళ్ళకి ఒక రిలేషన్ ఉంది అన్నప్పుడు
పూర్వపరాలు ఏం ఆలోచించుకోకుండా తీసుకెళ్ళి ఇలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి కేసెస్లో 100 కేసులు కోర్టుకు వెళ్తే 97 కేసులు వీగిపోతున్నాయి. ఓకే. అంటే ఈ 97 మంది నిర్దోషులుగా బయటకు వస్తున్న టైంలో, కానీ ఆ బయటకు వచ్చే టైం 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పడుతున్న నరక ఏదైనా వాళ్ళు పోయిన పరువు ఎవరు తిరిగి తెచ్చేస్తారు? ఇదంతా కూడా మన ప్రభుత్వాలు, మన చట్టాలు మనకి మనమే చేసుకున్న ఇది మనమే మార్చుకోవాలి రేపు. అదే. సో ఇప్పుడు ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నప్పుడు మీరు అబ్బాయి తరపునే వెళ్ళి మాట్లాడతారా, లేకపోతే అటు సైడ్ 2 సైడ్స్ వెళ్ళి ఏమైంది అనేది? మీరు ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టారనుకో, మీ తరపున ప్రభుత్వం మాట్లాడుతుంది. ఏంటంటే ఇప్పుడు స్టేట్ కేసు అంటారు దీన్ని. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో కావచ్చు, లేకపోతే అంతకుముందు రాజధాని కేసులో కావచ్చు, పోలీస్ ఎప్పుడైతే కేసు తీసుకుంటారో పోలీస్ మీ పక్షం. సో మీకు సంబంధించి ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో వాళ్ళు ఇంకా అవతల వాళ్ళ గురించి ఆలోచించరు. మీరు పెట్టిన కేసు ఎలా ఉంది, దానికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ కూడా చూస్తారు. మీ తరపున ప్రభుత్వం ఉంది అనేది అక్కడ ఎస్టాబ్లిష్డ్ అన్నమాట. సో మీ తరపున ప్రభుత్వమే ఉన్నప్పుడు మళ్ళీ ఈ శేఖర్ భాష గారు ఎందుకు? సో మీరు ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకునేది ఏదైతే ఉందో ఓన్లీ సెలబ్రిటీస్కేనా, కామన్ పీపుల్కి కూడా కామన్ పీపుల్ కూడా చేస్తున్నాను. సో మరి దానికోసం ఏదైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ అలాంటిది ఏదైనా చేశారా? ఇంకా అది పెట్టాలంటే అది మేబీ త్వరలో అవుతుందేమో. టోల్ ఫ్రీ నెంబర్ కాదు కానీ నా నంబర్ బయటే ఉంది, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో రాజధాని కేసు పుణ్యమని నా నంబర్ పబ్లిక్ అయిపోయింది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ పెడుతుంటారు. నేను అదే ప్రస్తుతానికంటే నేను ఏదో చిరుద్యోగిని, భారీ సంపాదన ఆఫీసులు అలాంటివి ఏం లేవు. బట్ ఐఎమ్ హ్యాపీ. నాకు వచ్చేదాంతో నేను మీకు ఇంకా కక్కుర్తి పడట్లేదు ఏదో చేయాలి. కానీ ఇది చేయడానికి మీరు చెప్పినట్టుగా టోల్ ఫ్రీ నెంబర్లో ఆఫీసులు పెట్టే అందరి ప్రాబ్లమ్స్ తీసుకొని వాళ్ళకి అది కాదు నా పాయింట్. డైరెక్ట్గా ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి ఈ చట్టాన్ని మార్పించుకుంటే అసలు ఈ ఆఫీసులు పెట్టాల్సిన పనే ఉంటుంది కదా. సో అది నా పాయింట్. సో అంటే 18 years నుంచి ఆర్జేలో వర్క్ చేస్తున్నారు, మీకున్న పేరుకి చాలా రెస్పెక్ట్ వచ్చి ఉంటుంది కదా. సో ఇప్పుడు సడన్గా ఇలాంటి కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చాలా అదే అనిపించింది. ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి నేను ఆర్జేగా చేస్తున్నా, నెల జీతం వస్తుంది, హ్యాపీగా ఉన్నా, సినిమాలు చూస్తా, లోన్లు పెట్టుకున్నా, కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, అంతా బాగానే ఉంది లైఫ్లో. నేను సమాజానికి ఏమన్నా చేశానా? ఏమీ చేయలే. అంటే ఏదో ట్యాక్సీలు కడుతున్నాను, నా వంతు ట్యాక్సీలు కడుతున్నాను, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఓట్లు వేస్తున్నాను. అంతేగాని ఏమన్నా చేయాలంటే సరే దారిలో ఎవరికైనా డొనేషను ఇలాంటివి కాకుండా ఒకసారి నీకు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూలు చేసి నన్ను ఓ పెద్దవాడిని చేశారు. సో నేను ఏదన్నా చేయగలను ఈ కాజ్ కోసం అని ఒక స్పృహ వచ్చినప్పుడు వై నాట్? ఇన్నాళ్ళు ఏదో బతికాం, బట్ ఇప్పుడు ఏదో చేసే అవకాశం వచ్చినప్పుడు చేద్దాం. ఒక్క మంచి పని చేసి తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ వెళ్ళిపోదాం అనేది డిసైడ్ చేసుకుని వచ్చాను నేను. సో ఈ లేటెస్ట్గా వచ్చిన ఈ చట్టాలు BNS 68, 69 అలాగే కొన్ని దారుణమైన సెక్షన్స్ అండ్ పోలీసులు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు మగాళ్ళ పట్ల, వీటికి సంబంధించిన కొన్ని మార్పులు సమూలంగా చేసుకొని జరగకపోయినా కనీసం అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక హామీ తెచ్చుకున్న చాలు. ఇంకా మళ్ళీ నా కారు, నా ఇల్లు, నా పిల్లలు, నేను ఆ దీంట్లోనే ఉంటాను. సో మీకు ఇప్పటికీ ఏమనిపించట్లేదా? అంటే ఈ వీటిలో ఇన్వాల్వ్ అవడం వల్ల మీ ఫ్యామిలీ కానీ కొంచెం ప్రాబ్లం లేవు, అలాంటివి ఏమి ఉండదు. ఇప్పుడు ఏముంది దాంట్లో. సో ఇంకా కంటిన్యూ చేస్తారు ఇలాంటివి? కంటిన్యూ చేస్తాను. మీకు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశం ఇస్తే వెళ్తారా బిగ్ బాస్ హౌస్కి? ఆల్రెడీ వచ్చేసినట్టున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లిస్ట్. ఇప్పుడు కాకుండా మళ్ళీ 8th weekలో ఉండే ఛాన్స్ ఉందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఓకే. ఒకవేళ అలాంటిది ఉంటే ఖచ్చితంగా వెళ్తాను. ఓకే. ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరు టాప్ 5? నబీల్, సీత, నిఖిల్, విష్ణుప్రియ, ఓకే, శేఖర్ భాష. మీరు లేరు కదండి. వైల్డ్ కార్డ్లో వెళ్తాను. వైల్డ్ కార్డ్ లేరు. ఊరికే అన్నాను. ఇంకోళ్ళు ఎవరు? అబ్బాయి వచ్చేసాడు, సోనియా వచ్చేసింది, చెప్తున్నారబ్బా. ఆదిత్య కాదు, నవీల్, నిఖిల్, సీత, విష్ణుప్రియ.
విష్ణుప్రియ, ఇంకెవరున్నారు మీ పేరు చెప్పండి ఒకటి. నైనిక. నైనిక కష్టం. అదేంటి ఫస్ట్ వీక్లోనే తన గేమ్ బాగా ఆడినా మేబీ ఈ వీక్లో ఏదైనా కష్టంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ నెక్స్ట్ నైనికనే వస్తుందేమో అన్నట్టుగా అంటున్నారు. అయ్యో ప్రేరణ, యష్మి కూడా గట్టిగా నడుతుంది. ఓకే. విష్ణుప్రియ కన్నా నెక్స్ట్ ఛాన్స్ ప్రేరణ. సో సోనియా గేమ్ గురించి తన యాటిట్యూడ్ వచ్చేసింది కదమ్మా, ఇంకా ఎందుకు పాపం. అదే ఆ హౌస్లో ఉన్న రోజులు ఏమంటే అవతల వాళ్ళు హట్ అవుతారో అదే మాట్లాడటం తను చేసి అంటే బేసికలీ ఒకటి అనిపించేది నాకు, సుపీరియారిటీ కాంప్లెక్స్. నాకే అన్నీ తెలుసు, ఒక ఓనర్ మెంటాలిటీ. నేనే దీనికి బిగ్ బాస్కి నేనే ఓనర్ని, నేను చెప్తే వీళ్ళందరూ వినాలి, నాదే జడ్జిమెంట్. బయట టాక్ కూడా బిగ్ బాస్ కూడా సోనియాకి ఫేవర్గా చేశారు ఇన్ని వీక్స్. అండ్ ఇప్పుడు కూడా టాక్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తినను కూడా మేబీ పంపిస్తారు అని. అదే అనిపించింది, కానీ కష్టం. బిగ్ బాస్ ఫేవర్గా ఉన్నారన్న దాని గురించి అంటే ఆయనకి పర్టికులర్గా ఒకళ్ళ ఫేవర్ ఏమి ఉండదు. రేటింగ్లు వేళ్ళు ఎవరి వల్ల గట్టిగా వస్తున్నాయనే చూసి ఇప్పుడు కొన్నిసార్లు తిట్టుకుంటూనే చూస్తారు కదా, అది కూడా రేటింగే కదా. సో మేబీ దానికోసం ఉంచాలనుకుంటున్నాను. అంటే సోనియా మాటలో అంటే విష్ణుప్రియ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ గురించి కానీ తన డ్రెస్సింగ్ గురించి కానీ తిన చేస్తుంది నిఖిల్తో పృథ్వీతో, అది చూడడానికి ఫ్యామిలీ కలిసి చూస్తారు. అదే కరెక్ట్. ఆవిడే విష్ణుప్రియ అలా అసలు ఎప్పుడు లేదు, కానీ ఆవిడని అలా అనేసింది. మరి ఈవిడ దృష్టిలో ఈవిడ అలా లేదు, కానీ జనాల దృష్టిలో అలా అనుకుంటున్నారు. కాబట్టి ఆవిడ నిజంగా విష్ణుప్రియ దృష్టిలో లేకపోయినా ఈవిడ అన్నది వాస్తవం. కాబట్టి ఈవిడ దృష్టిలో అలా లేకపోయినా జనాలు అలా అనుకోవడం అనేది కర్మ అనుకోవాలి మనం. నేను తప్పు చేయలేదు అయినా కూడా నువ్వు నన్ను అన్నావు అని చెప్పి విష్ణుప్రియ ఆ రోజు బాధపడింది కదా, దాని కర్మ ఫలితమే ఇదేమో అనిపిస్తుంది. ఈవిడ నిజంగా నేను తప్పు చేయలేదు, వాళ్ళతో నిజంగానే మంచిగా ఉన్నాను, మీరే తప్పు అర్థం చేసుకున్నారా అని చెప్పి అన్నా కూడా ఆ రోజు నా ఆవిడ నువ్వు ఎలా అయితే అపార్థం చేసుకున్నావు, జనాలు కూడా ఇవాళ నేను అలాగే అపార్థం చేసుకున్నారని అనుకోవాలి. నువ్వు కర్మ ఈజ్ బూమరాంగ్, తిరిగి వస్తుంది. ఓకే. సో హౌస్లో ఉన్న ఒక్కొక్కరి గురించి ఏదో మీ మాటలో ఒక్కొక్క మాట చెప్పండి. నైనిక వెరీ టాలెంటెడ్ అండ్ డౌన్ టు ఎర్త్. ఓకే. నిఖిల్ కూడా మంచి అథ్లెటిక్ అండ్ సమర్థుడు. పృథ్వీ ఫెయిర్ అండ్ నైస్ గా. విష్ణుప్రియ వెరీ ఇన్నోసెంట్ అండ్ ఎనర్జెటిక్. బేబక్క ఇస్ వెరీ కైండ్ హార్టెడ్. మీ బర్త్డే అన్న లేదు, మామూలుగా బయట చాలా మంచివాడు. సీత ఈజ్ చిటా, పోరాట పట్టిమ. నబీల్ వెరీ జెంటిల్మెన్ అండ్ స్ట్రాంగ్ ప్లేయర్. ప్రేరణ చిలిపి అండ్ వెరీ స్పాంటేనియస్. యష్మి ఈజ్ వెరీ కాంపిటేటివ్. మణికంఠ ఫేక్ అనిపిస్తుంది నాకు, ఫేక్ అండ్ సెంటిమెంటల్ డ్రామాస్. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి? కీప్ వాచింగ్ బిగ్ బాస్. అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ లాగానే మగాళ్ళకి జరుగుతున్న అన్యాయం కోసం పోరాడుతున్నాం. దీనికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించండి. థ్యాంక్ యూ సార్.